ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 145వ కీర్తన 16వ వచనం. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. భక్తుడైన దావీదు ఈ మాటను చెప్పుచూ ఉన్నాడు. దేవా, నీవు నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఆయన మనుషుల మీదనే తన దృష్టి ఉంచే దేవుడు కాదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి యొక్క కోరికను తీర్చి వారిని సంతృప్తిపరిచేటువంటి దేవుడు ఆయన. మన జీవితంలో మనము చాలాసార్లు దేవుడు మన సమస్యలను వింటున్నాడా లేదా గ్రహించుచున్నాడా లేదా అని వేదన చెందుతూ ఉంటాం. కానీ ఆయన మన వేదన, బాధను ఆయన గ్రహించినటువంటి వాడై మన కోరికను తీర్చి మనలను తృప్తిపరచువాడు. అందుకనే ప్రభువైన యేసు తన శిష్యులతో మాట్లాడేటప్పుడు ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని పోషించుచున్న నేను మిమ్మును పోషించనా అని అంటాడు. అడవి పుష్పములను చూడుడి, వాటిని అలంకరించిన నేను, అవి సొలొమోను కంటే వైభవముగా అలంకరించబడి ఉన్నవి. వాటికి అలంకారము కలుగు చేసిన నేను మీకు ధరించుకొనుటకు వస్త్రమును ఇవ్వనా అని అన్నటువంటి వాడు. కనుక ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి యొక్క కోరికను తీర్చేటువంటి దేవుడు వాటికంటే శ్రేష్టమైనటువంటి మన కోరికలను తీర్చడానికి ఆయన తన గుప్పెలను విప్పి మనలను ఆశీర్వదించేటువంటి వాడు. ఈ దినము నీవు దేని కొరకై ఎదురు చూస్తున్నావు? నీ జీవితంలో ఏది నెరవేరాలని నీవు అనుకుంటూ ఉన్నావు? ఆయన తన గుప్పెలను విప్పి నిన్ను ఆశీర్వదించుటకై, నీ కోరికను తీర్చుటకై సిద్ధముగా ఉన్నాడు. కనుక దేవుని బిడ్డ, కలత చెందకు, కలవరపడకు. ఇదిగో దేవుడు నీ కోరికను తీర్చేటువంటి సమయము సమీపంగా ఉన్నది. ఆయనకు నువ్వు పెట్టే మొరను విన్నటువంటి దేవుడు జీవుల కోరికను మాత్రమే కాదు, నీ కోరికను తీర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అది ఏ విషయమైనను సరే, దేవుడు ఈ దినము నీకు తన వాగ్దానమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇదిగో నా గుప్పెలను నేను విప్పబోవచ్చు ఉన్నాను. నీ యొక్క కోరికను నేను తీర్చబోతున్నాను. నువ్వు అడిగే దానికంటే, ఊహించే దానికంటే నేను గొప్ప కార్యమును చేయబోతున్నానని అంటున్నాడు. అది ఏ సమస్యను సరే, మీ పిల్లల వివాహ కార్యక్రమంలో, మీ రోగ విషయంలో మీరు బాధపడే విషయముకైనను, నీ కుటుంబంలో ఉన్న అప్పుల బాధ వలనైనా, అనేక సమస్యలకైనా నీవు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నావా? ఇదిగో దేవాతి దేవుడు తన గుప్పెలను విప్పి నీ కోరికను తీర్చేటువంటి సమయము, నిన్ను తృప్తిపరిచేటువంటి సమయమును సమీపించినది. ఆయనకు నీ సమస్యను తెలియచేయి. నీ కోరికను విన్న దేవుడు నీ సమస్యకు పరిష్కారమునిచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ బిడ్డలు నీ వైపు చూసి మొరపెట్టినప్పుడు నీ గుప్పెలను విప్పి వారిని తృప్తిపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.